హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 65. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏదో చిన్న సహాయం చేశారని ఇదివరకే చాలా చేశాను మీకోసం. మీరు ఇస్తానన్న 25 lakhs కూడా నాకు ఇవ్వనే లేదు. మళ్ళీ నన్ను రియల్ లైఫ్ లో నటించమని అడుగుతున్నారా అంటుంది ముంతాజ్. అలా అనకు, ఏదో మనీ ప్రాబ్లం ఉండి ఇవ్వలేదు. ఈసారి చేస్తే ఆ 25కు మరొక 5 జోడించి 30 lakhs రౌండ్ ఫిగర్ ఇస్తాం అంటాడు శర్మ. నమ్మొచ్చా? ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. అవి మిస్ అయితే నాకు చాలా నష్టం అంటుంది యాటిట్యూడ్ చూపిస్తూ. నిజంగా చాలా అవసరం కోసం నీ దగ్గరికి వచ్చాను. ఈ ఒక్కసారికి సహాయం చేయి. నిన్ను దుబాయ్ పంపించే పూర్తి ఖర్చులు కూడా మావే. అయినా మమ్మల్ని అనుమానిస్తున్నావా? నీ లైఫ్ లో సెటిల్ అయ్యిందే నా కొడుకు వల్ల, మర్చిపోయావా అన్నాడు శర్మ. అయ్యో, అంత మాట అనొద్దు సాబ్. నాకు కృతజ్ఞత ఉంది, కాకపోతే నేను బ్రతకాలి కదా. ఏదో దీపం ఉన్నన్నాళ్ళు ఇంకా చెప్పాలి అంటే దీపం ఉన్నంత వరకే కదా ఇల్లు చక్కబెట్టుకుందామని. మీకు తెలియంది కాదు ఆ తర్వాత మా పరిస్థితి అంటుంది ఆమె. ఓకే ఓకే, ఇక పైన నీ పేరు వెన్నెల, ఒకళ్ళిద్దరు పూజ అని కూడా పిలవచ్చు. మీ ఇంటి పేరు ఇంకా మీ ఒరిజినల్ పేరుతో సహా ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎలా పిలవాలి అన్ని వివరంగా చెప్పి ఇంట్లో వాళ్ళందరి ఫొటోస్ చూపించి వాళ్ళ పేర్లు గుర్తించుకోమని చెప్పి ఈవినింగ్ కారు వస్తుంది, బయలుదేరమన్నాడు శర్మ. ఆ వచ్చే అమ్మాయి ముంతాజ్ వెన్నెల ప్లేస్ లో వస్తుంది. గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పడుతూ పూజ. తనకి గొప్ప రిలీఫ్ గా ఉంది. మళ్ళీ తన సంతోషం తిరిగి వస్తుందని, ముఖ్యంగా రానకి దగ్గరవుతానని అస్సలు అనుకోలేదు. రాత్రంతా అతని కౌగిట్లో ఆదమర్చి నిద్రపోయింది. తలుచుకుంటే కలలా అనిపిస్తుంది. ఇక పైన ఏ ప్రాబ్లం వచ్చినా రానాకు చెప్పుకోవాలి, కానీ తనకి దూరం కాకూడదు. నా రానా బావా ఉండగా నాకు ప్రాబ్లం కూడా వస్తుందా? ఇదివరకే పిచ్చి పనులు చేశాను, ఇక పైన అలా చేయకూడదు అని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది పూజ. అలా ఆలోచనలో ఉండగా వెనక నుంచి 2 చేతులు వాటేశాయి గట్టిగా. బావా అంటూ తన వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుంది. వాటర్ పైప్ ని వదిలేసి మరి అంత క్యూట్ గా పిలవకు బంగారం, పెళ్లికి ముందే కార్యమైపోతుంది అన్నాడు రానా. కార్యం అంటే అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. తెలీదా అని అడిగాడు. లేదు తెలీదు అంటే అంది నవ్వుతూ. దగ్గరికి తీసుకొని చెవిలో ఏదో చెప్పాడు. ఛీ, మీరసలు మంచివారు కాదు, నేను మా నాన్నకి చెప్తా అంటుంది. సరే చెప్పు. మామయ్య ఫోన్ చేశాడని వచ్చాను, వీడియో కాల్ చేస్తాడు ప్రకాష్ కి. బయట ఎక్కడో దూరంగా గార్డెన్ లోకి వచ్చాడు ప్రకాష్, ఎవరికి తెలియకూడదు అన్న ఉద్దేశం. పూజని వీడియో కాల్లో చూడగానే ఎమోషనల్ అవుతాడు. అలాగే పూజ కూడా ఏడుస్తుంది. నీకేం భయం లేదమ్మా, రానా ఉన్నాడు కదా, టైంకి తిను, కొద్ది రోజులే ఈ దూరం. ఇప్పటికిప్పుడు నిన్ను నా దగ్గరికి తెచ్చుకోగలను, కానీ పరిస్థితులు బాలేవు. ఇక్కడికంటే నీకు అక్కడే సేఫ్టీగా ఉంటుంది అని నచ్చజెప్పాడు ప్రకాష్ పూజ ఏడుస్తుంటే. అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది. నువ్వు లేవు కదా బంగారం, మేము ఎలా ఉంటాం? అమ్మ కూడా ఏడుస్తుంది. కానీ నువ్విప్పుడు రానాతో ఉన్నావని అమ్మకు తెలిస్తే ఇప్పుడు నిన్ను తీసుకురమ్మంటుంది, లేదా తనని నీ దగ్గరికి తీసుకెళ్ళమని గొడవ చేస్తుంది. అందుకే టైం చూసి మెల్లగా చెప్తాను, ఓకేనా అన్నాడు. ఓకే నాన్న, అమ్మ జాగ్రత్త. ఆ సాకేత్ అండ్ శర్మ అంకుల్ అస్సలు మంచి వాళ్ళు కాదు, మీరు కూడా సేఫ్టీగా ఉండండి అంటూ రానా వైపు చూస్తుంది. వాళ్ళ గురించి చెప్పమన్నట్లుగా. ఏడ్చారు వెధవులు, ఏం చేస్తారు అంటూ పూజని వెనక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి భుజంపై పెట్టి ఫోన్లోకి చూస్తాడు రానా. ఫోన్లో చూస్తున్న ప్రకాష్, రేయ్ నా కూతురికి దూరంగా ఉండు అంటాడు. అస్సలు ఉండను మామయ్య, ఏం చేస్తావు అంటూ పూజ బుగ్గ పైన ముద్దు పెట్టుకుంటాడు. ఫోన్ చేతిలో ఉండగా మరొక చేత్తో రానాని కొడుతుంది పూజ, సిగ్గు కోపం కలిసిన ఫేస్తో. రేయ్, నా కూతురి చేతిలో నీకుందిరా అనగానే పూజ నవ్వుతుంది.
ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటారు. ప్రకాష్ నవ్వుతూ, ఇక ఉంటాను బంగారం, హ్యాపీగా ఉండు, టెన్షన్ పెట్టుకోకు. రానా, తనని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. షూర్ మామయ్య, నేను ఇప్పుడు 1 అవర్ లో అక్కడికి వస్తాను అన్నాడు. ఓకేరా, మీ అత్త ఇంకా తినలేదు, టిఫిన్ కూడా చెయ్యలేదు, బాయ్ అంటూ కాల్ కట్ చేసి లోపలికి వెళ్తాడు. కిడ్నాపర్ల నుంచి కాల్ వస్తుంది. దాంతో అంకుల్ కాల్ వస్తుంది అంటూ లిఫ్ట్ చేసి ఇస్తాడు సాకేత్. ఎస్, ఐఎమ్ వెయిటింగ్ అంటూ ఫోన్ లాక్కొని హలో అన్నాడు ప్రకాష్. మేము చెప్పిన విషయం ఏం చేశారు? మర్యాదగా 8 కోట్లు ఇస్తారా, లేకపోతే మీ కూతుర్ని చంపేయాలా? కటువుగా వినిపించింది అటువైపు నుంచి వాయిస్. ప్లీజ్ ప్లీజ్, నా కూతుర్ని ఏమీ చేయకండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా, నా కూతుర్ని ఏం చేయకండి అంటాడు ప్రకాష్. మేము చెప్పినట్లు వింటే మీ కూతురికి ఏమీ కాదు, ముందు డబ్బు ఇవ్వండి అంటాడు. నా కూతుర్ని నాకు అప్పగిస్తేనే మీకు డబ్బు ఇస్తాను. అసలు నా కూతురు మీ దగ్గర ఉంది అన్న గ్యారంటీ ఏంటి? ఇప్పటి వరకు ఒక వీడియో కాల్ గాని ఫోటో కానీ పెట్టలేదు మీరు అంటాడు ప్రకాష్. సరే, ఇవాళ అర్ధరాత్రి శ్రీశైలం వెళ్లే రూట్ లో ఒక ప్రాంతం పేరు చెప్పి అక్కడ మేము ఉంటాం, వచ్చి డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటాడు. అస్సలు కుదరదు, ముందుగా మా అమ్మాయిని మాకు చూపించండి. ఇప్పుడు వీడియో కాల్ చేసి అప్పుడే మా అమ్మాయి మీ దగ్గర ఉందని నమ్మి నేను డబ్బులు ఇస్తాను. మీరు 8 కోట్లు అడిగారు, కానీ నేను 10 కోట్లు ఇస్తాను. ముందు నా కూతుర్ని చూపించు అంటాడు ప్రకాష్. దాంతో రౌడీ డీలర్ ఫుల్ ఖుషి అయిపోతాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి శర్మ వైపు చూసి, చూడు, ఆ అమ్మాయిని తీసుకురండి, ఇప్పుడు ఆ అమ్మాయితో అవసరం వాళ్ళకి, చూపించాలి అన్నాడు. ఎందుకు చూపించడం? ముందు డబ్బులు తీసుకున్నాక రేపు ఇంటికి పంపిస్తానని చెప్పవచ్చు కదా అన్నాడు శర్మ. అదెలా కుదురుతుంది? రౌడీస్ కి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం చెయ్యాలి. 8 కోట్లకు 10 కోట్లు ఇస్తానంటున్నాడు ఆ పెద్దాయన. కిడ్నాప్ చేసినప్పుడు అప్పగించాలి కదా. ఇంతకు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఫస్ట్ వీడియో కాల్లో చూపిస్తేనే మరో 2 కోట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఒకటా పైసా, రెండా? ఎవరైనా ఊరికే వదులుకుంటారా అంత డబ్బుని అని అడుగుతాడు రౌడీ డీలర్. సరే, ఆ అమ్మాయి రావడానికి టైం పడుతుంది అంటూ ఉండగా ముంతాజ్ వచ్చింది. నమస్తే సాబ్ అంటూ ముంతాజ్ ని చూడగానే ఇదేవతి ఇలా ఉంది, చదువుకున్నట్లు కూడా లేదు, ఇది ఆ డాక్టర్ కూతురా అని డౌట్ఫుల్ గా చూస్తూ, ఈ అమ్మాయి నిజంగానే డాక్టర్ కూతురా అని అడుగుతాడు డీలర్ శర్మని. అదంతా నీకు అనవసరం, నువ్వు బెదిరించి డబ్బులు డిమాండ్ చేసి అవి మాకు ఇస్తే నీ డబ్బులు నీకు ఇస్తా, అది డీల్. అంతవరకే నీకు అవసరం. వెళ్ళి ఈ అమ్మాయిని అప్పగించి డబ్బు తీసుకొని రా అని చెప్పి శర్మ ముంతాజ్ కి అన్ని జాగ్రత్తలు చెప్పి ఎప్పటిలా వెళ్ళిపోతాడు బయటికి. ఏ కంపెనీ మేడం అని అడుగుతాడు డీలర్ ముంతాజ్ ని. నీకెందుకు, ముందు చెప్పిన పని చెయ్యి, ఏదో వీడియో కాల్ మాట్లాడాలంట అంటుంది. అంటూ డయల్ చేస్తాడు. ఈ అమ్మాయి ఆ పెద్దయిన కూతురు కాదు, ఏదో తిరకాసు వ్యవహారంలా ఉంది, అది ఈ కాల్ తో తెలిసిపోతుంది అనుకుంటూ ఫోన్ కాల్ చేస్తాడు. ప్రకాష్ లిఫ్ట్ చేయగానే, ఇదిగో నీ కూతురు, తనతో మాట్లాడు అని డీలర్ అనేసరికి నోటికి ప్లాస్టర్, చేతులు వెనక్కి పెట్టుకొని అని ముందుకు వచ్చింది ముంతాజ్. చూడడానికి వెన్నెలలా కనబడుతుంది. దాదాపు ఫేస్ కట్ మొత్తం వెన్నెలలా ఉంది, కానీ నా కూతురు కాదు. తండ్రిగా ఆ విషయం నేను కనిపెట్టగలను. అదీ కాక ఇప్పుడే కదా నా కూతుర్ని చూశాను, ఇప్పటికిప్పుడు ఇంత మార్పా? గ్యారంటీగా నా కూతుర్ని పోలిన అమ్మాయిలా ఉంది. తనని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం ఇలా డ్రామా చేస్తున్నారు. మీ డ్రామాని మీతోనే తిప్పికొడతానురా నేను అని ప్రకాష్ మనసులో అనుకుంటూ, ఎలా ఉన్నావు తల్లి, ఎలా ఉన్నావు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు ప్రకాష్. ప్రకాష్ మాట విని సువర్ణ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది. విన్నా, నాన్న డబ్బులు ఇచ్చేస్తారు, నిన్ను తీసుకొచ్చేస్తారు, నువ్వు టెన్షన్ పడకు అంటుంది సువర్ణ ఏడుస్తూ. సుమతి, అరుణ, రాధిక, రమణమ్మ, నాగమణి అందరూ ఓదారుస్తూ
ఇలాగే ఒక కన్ను ఫోన్లో చూస్తారు. చూసింది చాలే, ఈ రాత్రికి నేను చెప్పిన చోటికి వచ్చి డబ్బులు అప్పగించి మీ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు. అర్థమైందా? ఈ విషయం డిపార్ట్మెంట్ కి కానీ లీక్ అయ్యిందో దీన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి అదే జంగల్లో పడేస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు. డీలర్ వెంటనే మాస్క్ తీసేసి ఏ కంపెనీ అని అడుగుతాడు ముంతాజ్ ని మళ్ళీ. నీకెందుకు? అయినా నేను ఏ కంపెనీలో పని చెయ్య, ఎందుకంటే నేనే పెద్ద కంపెనీ అంటుంది తిప్పుకుంటూ ముంతాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటా. మైత్రి.